ఈయన గందరగోళం సృష్టిస్తున్నాడు. అందుకని అమెరికన్స్ నో కింగ్స్ అంటూ జూన్ 14, 2025లో అంటే ఆయనకి కేవలం 6 నెలలు పూర్తయ్యేటప్పటికే ట్రంప్ ఏం చేస్తాడో అర్థమైపోయిందనమాట. అందుకని అమెరికన్స్ ఏం చేశారంటే ఒక జెన్ జెడ్ మూమెంట్ లాగా అమెరికాలో ఉన్న 50 అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో, అమెరికా వందలాది సిటీల్లో, అమెరికాతో పాటు అమెరికన్స్ ఉన్న ఇంకో 15 దేశాల్లో ఒకే రోజు ఒక పెద్ద ప్రొటెస్ట్ తీశారనమాట. ఆ ప్రొటెస్ట్ పేరే నో కింగ్స్ ప్రొటెస్ట్. అంటే నువ్వు కింగు కాదు, ప్రజాస్వామ్య నేతవే అని అమెరికన్ ప్రజలు ఆయన గుర్తు చేశారు. ఇంపీచ్మెంట్ మాట్లాడారు, నువ్వు పదవిలోంచి వెళ్ళిపోమని. అది అమెరికా జెన్ జెడ్ మూమెంట్. అమెరికా చరిత్రలోనూ ఒక అమెరికా అధ్యక్షుడికి వ్యతిరేకంగా ప్రజలు అలా ఉద్యమం తీయలేదండి, గుర్తుపెట్టుకోవాలి. అది అమెరికాలో వచ్చిన జెన్ జెడ్ మూమెంట్ అనమాట. అమెరికా చరిత్రలోనే ఈయన పాపులారిటీ ఈరోజు 41% తగ్గిపోయింది. రాయిటర్స్ అని, ఇప్సోస్ అని పాపులారిటీలో ఆయన సర్వేలో ఆయనకి పాపులారిటీ లేకుండా పోయింది. అసలు ఈ అమెరికా అధ్యక్షుడు ఏంది? ఇది ఒక గందరగోళం ఏంటి? ప్రపంచంలో దేశాలు దూరం అవుతున్నాయి, అమెరికా వ్యవస్థలు నాశనం అవుతున్నాయి, అమెరికా ఆర్థిక వ్యవస్థ నాశనం అయింది. ఇంకొకటి ఏంటంటే ఆయన వ్యక్తిత్వం ఏంటంటే ఈజ్ ఏ ఫెయిల్డ్ పర్సనాలిటీ. కానీ ఆయన నేను గ్రేట్ బిజినెస్ టైకూన్ అని చెప్తారు. ఆయన మీడియా పర్సనాలిటీ కూడా ఫెయిల్ అయ్యారు, కానీ నేను అదే అని చెప్తాడు. ఎప్స్టైన్ ఫైల్స్ పెద్ద సెక్స్ స్కాండిల్స్ ఒకటి బయటపడింది.